సిరిసిల్లలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద జిల్లాలో 99 రోజుల కార్యాచరణ విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే 2 స్థానాలు నిలిచిందన్నారు. వేలాది కుటుంబాల సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, పరిశ్రమలు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం విస్తృతంగా పెట్టుబడులు పెడుతుందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించామని, వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో వదులుకోవాల్సిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాది మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో చూసుకుని పోతా ఉంది. ప్రజా ప్రయోజన లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతున్నది. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు చూస్తున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, భవిష్యత్ ప్రణాళిక రూపొందించడం, ప్రజలు భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ శ్రీకారం చుట్టింది. ప్రజలకు